Right, thanks for the update, Kranti Kumar. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలకు హోంమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని మంత్రి అనిత స్పష్టం చేశారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడకూడదని తేల్చి చెప్పారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అలానే ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా తీసింది. మహిళపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ బాధిత మహిళలను న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాయపాటి శైలజ ఆదేశించారు. గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పు తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అవమానీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె వెంబడి పడి దుస్తులు చించేసి మూకుదాడి చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగా స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సిఐ సత్యనారాయణ తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పేర్కొన్నారు. 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించారు. నీళ్ల ట్యాప్ దగ్గర వచ్చిన ఒక ఘర్షణ, అది చిలికి చిలికి గాలివానే ఆవిడ మీదకి అంత దాడికి పాల్పడేలాగా అయ్యింది అని చెప్పి ఆ మహిళ ఎంతో ఆవేదన చెందింది. వారి అబ్బాయి ఒక వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులు అవుతారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ను చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది, చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని నెక్స్ట్ డే వాళ్ళని అందరినీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో
వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు 24 అవర్స్ తర్వాత వాళ్ళకి రిమాండ్కి కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ 16th రోజు కేసు నమోదు చేసినాక ఏదైతే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయో, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, ఇవన్నీ ప్రిపేర్ చేసినాక, అంతా రికార్డ్ ప్రిపేర్ చేసినాక ముద్దాయిలని 9 మెంబర్స్ని మల్లెల మూసి ఎవరైతే ఉన్నారో వార్డు సెక్రటరీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే దాంట్లో ఈమె మీద లేడీ మీద అటాక్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వెంటనే యాక్షన్ తీసుకున్నా వాళ్ళు చేశారని పదే చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడానికి అనవసరం కాకపోతే అవమానం జరిగింది, అందరం ఫీల్ అవుతున్నాం. జరిగిందా లేదా ఫీల్ అవుతున్నాం. I know she's a lawyer. I know her from before. I know her now also. You want me to get the son here and tell పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మమాటంగా చెప్తారు. ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? ముందు తెలీలా పొలిటికల్ ఇష్యూస్ ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ a thing right now. I know you were there before. I know how you were before. I know how you are now. So please, so you should come before. Why did you come now? బయటికి తెలియట్లా. ఏం తెలియట్లా? ఏదో తెలుస్తుంది. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు. శ్రీజ, గుంటూరు పట్టణంలో ఏదైతే దీనికి సంబంధించిన అంశంలో కృష్ణబాబు కాలనీలో చోటు చేసుకున్న పరిణామాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిచివేసిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్త ప్రజలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా కలిచివేసిన పరిస్థితి నెలకొంది. మహిళను వస్త్ర వివక్షణ చేసి దారుణంగా 10 నిమిషాల పాటు రోడ్డు మీద కొట్టి ఆమెని దారుణంగా కాళ్లతో తన్ని కాలువలోకి నెట్టిన నేపథ్యం ఉంది. ఇలాంటికి సంబంధించిన అంశం గుంటూరులో జరగడంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి లోకేష్ వెంటనే కూడా స్పందించటం, ఏదైతే ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మంత్రి అనిత కూడా, హోంమంత్రి అనిత కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. వెంటనే కూడా ఆమె ఎస్పీతో మాట్లాడిన పరిస్థితులు, అక్కడ జరిగిన పరిస్థితుల అంశాలపై అయితే ఆమె వివరంగా తెలుసుకున్న నేపథ్యం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన అంశంలో ఏ పార్టీ వారైనా సరే కఠిన శిక్ష, కఠిన కేసులు పెట్టాలని కూడా ఆమె ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించి ముందుగా ఏదైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వాటర్కి సంబంధించి ఒక పైపు రోడ్డు మీద, వాళ్ళ ఇంటికి రోడ్డు మురుక్కాలో పక్కన ఉంటుంది, ఆ మురుక్కాలో పక్కన దాన్ని అక్కడే వేయాలి, లేదంటే లోపల వేసుకోవాలని ఏదైతే ఆ 21వ వార్డుకి సంబంధించిన సెక్రటరీ మూర్తి అక్కడ గొడవకు దిగిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు వాటర్ పట్టుకుంటుండగా ఈ గొడవకు సంబంధించి గొడవ జరగటం, ఏదైతే ఆ గతంలోనే ఆ మురుక్కాలో పక్కన పహరీ గోడ బయట ఈ యొక్క పైప్ లైన్ వేసి ఉన్న నేపథ్యం ఉంది. ఆ పైప్ లైన్ను తీసి ప్రహరీ గోడ లోపల వేసుకోవాలి, లేదంటే కుదరదు, 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే గనక వారికి అక్కడ రోడ్డు మీదే ఉండనిస్తాము, లేదంటే లోపల వేసుకోవాలని ఆ 21వ వార్డు సెక్రటరీ ఏదైతే అతను వాళ్ళ మీద దురుసుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే బాధిత మహిళ ఏదైతే జిఎంసీకి సంబంధించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ముందుగా మా మీదే కంప్లైంట్ ఇస్తావా అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి వాదోపవాదనలు జరిగినాయి. తర్వాత బాధిత మహిళ కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఇది మొత్తంగా 15వ తారీఖున మధ్యాహ్నం 3 సమయంలో జరగటం జరిగింది. అప్పుడు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిగా ఏదైతే స్థానిక సిఐ వాళ్ళని వివరణ మొత్తం తీసుకోగా అతను ఏదైతే 21వ వార్డుకి సంబంధించిన టీడీపీ సెక్రటరీ కావటం,
అతనికి ఫోన్ చేసి రమ్మంటం కూడా జరిగింది. దీంతో ఇక్కడ వీళ్ళని కూర్చోబెట్టి ఎవరైతే బాధిత మహిళ భర్తని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు వెళ్ళండమ్మా మేము మాట్లాడతాం అని చెప్పి పంపించటం జరిగింది. బాధిత మహిళతో పాటు తన కొడుకు ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంటికి వెళ్ళిపోగా ఏదైతే 21వ వార్డు సెక్రటరీ అతన్ని పిలవటం, అతన్ని పిలిచినాక ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాట్లాడటం జరిగింది. తర్వాత ఇద్దరికి వాళ్ళు ఎవరు మీ జోలికి రారు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేయటం, ఆ 21వ వార్డు సెక్రటరీని కూడా పంపించేయటం జరిగింది. అయితే బాధిత మహిళ భర్త మాత్రం కంప్లైంట్ రాసి ఇక్కడే ఇవ్వండి అని చెప్పడంతో అతను అక్కడే ఉన్నాడని కూడా తెలుస్తుంది. అయితే ఆ బాధిత మహిళ ఆమె కొడుకు ఇంటికి వెళ్ళిపోగా ఏదైతే ఆ 21వ వార్డు సెక్రటరీకి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా మా మీదే ఇస్తారా అంటూ కూడా వీరి మీదకి దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. వారితో పాటు ఒక ట్రాన్స్జెండర్ను కూడా తీసుకురావటం, మొత్తంగా 9 మంది ఆ మహిళపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ట్రాన్స్జెండర్లు అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఏదైతే ఈమెని కాపాడటానికి వచ్చే మహిళలను కూడా బట్టలు చించే ప్రయత్నం అయితే వస్త్రాలను చించే ప్రయత్నం అయితే ఆ ట్రాన్స్జెండర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ ట్రాన్స్జెండర్తో పాటు ఈ 21వ వార్డు సెక్రటరీ ఫుల్గా మందు తాగి ఉన్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. దీంతో అక్కడ విపరీతమైన వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమెను విపరీతంగా తన్నటం, ఏదైతే దుస్తులు లాగివేయటంతో ఆమె చాలా మనస్తాపానికి గురైన పరిస్థితి. నిన్న మనం కూడా న్యూస్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏదైతే మహిళా కమిషన్ వచ్చిన సమయంలో ఆమె బయటకు కూడా రాకుండా బయట మొహం చూపిలేని పరిస్థితి ఆమెకి తలెత్తిన నేపథ్యం ఉంది. దీంతో మహిళా కమిషనర్ ఆమె దగ్గరికి వెళ్ళి దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు మాట్లాడటం, అదేవిధంగా ఎస్పీ గుంటూరు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఎవరైతే 9 మంది ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ 9 మంది మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ మొత్తంగా 15వ తారీఖు జరిగిన ఘటనకు సంబంధించి సిఐ పొద్దున్నేనే ఆ 16వ తారీఖు ఉదయాన్నే కేసు రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత స్థానికంగా అతను టీడీపీ నాయకుడు అవటం, అదేవిధంగా కొందరు టీడీపీ నాయకులు ఒక సెటిల్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా చేసినట్లుగా కూడా ఒక ప్రచారం జరిగింది. దీంతోనే సిఐ కొంతమేర వెనకాడి వాళ్ళని పిలిచి మాట్లాడించే ప్రయత్నం ఏదో జరిగినట్లుగా తెలిసింది. తర్వాత ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సిఐ మీద విఆర్కు పంపించే పరిస్థితి నెలకొంది. అంటే అతను సిఐ తప్పు లేదంటూ కూడా ఆ కాలనీ వాసులు పదే నిన్న పోలీసులు ఎస్పీ వచ్చినప్పుడు, అదేవిధంగా మహిళా కమిషన్ వచ్చినప్పుడు, అదేవిధంగా ఇంకా కొంతమంది నాయకులు పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా పదే కూడా సిఐ తప్పు లేదు, సిఐ వెంటనే చర్యలు తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళందరూ కూడా గల్లా మాధవి వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించి ఎలాంటి ఘటనలు పునరావృతం అయితే కనుక ఊరుకునేదే లేదు కనుక అతను ఆల్రెడీ వాళ్ళ 9 మందిని కూడా కేసు నమోదు చేయడం, జైలుకి పంపించడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో వాళ్ళకి భద్రత కల్పించే విధంగా ఏదైతే వీళ్ళు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది అనే అంశం వాళ్ళు బాధితులు తలెత్తడంతో కూడా వారికి సంబంధించి పోలీసు ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళు నిర్ణయించినట్లుగా కూడా ఎస్పీ కూడా తెలిపిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. నేడు మెదక్లో రైతుల మహాపాదయాత్ర